మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కుంభకోణంలో కేజ్రీవాల్ నిందితుడా కాదా అనే దానికి ప్రజలే రిఫరెండం ఇస్తారు, ప్రజల తీర్పు ఇస్తారు అని చెప్పి కేజ్రీవాల్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కానీ ఈరోజు ప్రజా కోర్టులో నీతివంతమైనటువంటి పరిపాలన అందజేయడంలో, ఢిల్లీని అభివృద్ధి చేయడంలో మరి వైఫల్యం చెందాడని, లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో దోపిడీ జరిగిందనేటువంటి విషయము ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ద్వారా మరి తేల్చారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక చివరగా లిక్కర్ స్కామ్లో కోర్టు తీర్పు రావాల్సింది. తప్పకుండా న్యాయస్థానం మరి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాస్తవాలు గ్రహించి తీర్పు ఇస్తుందనేటువంటి విషయం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అనేక రకాల హామీలు ఇచ్చారు. అన్నీ ఫ్రీగా ఇస్తాను అని ప్రచారం చేసినప్పటికీ కూడా కేజ్రీవాల్ను ప్రజలు నమ్మలేదు. మాకు ఉత్తుత్తి హామీలు అవసరం లేదు, ఉచితాలు అవసరం లేదు, మాకు ఢిల్లీ అభివృద్ధి జరగాలి, మా భవిష్యత్తు బాగుండాలని దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారనే విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం. మోడీ గ్యారంటీనే ప్రజలు నమ్మారు. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ. ఎంత దిగజారాడంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ యమునా నదిలో విషం కలిపింది అని చెప్పి నీచ స్థాయికి దిగజారి ఎన్నికల్లో గెలుపు కోసము ప్రచారం చేసినటువంటి దివాలకోరు రాజకీయ నాయకుడు కేజ్రీవాల్ మనం చూశాం.